అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కడవరి దినాలలో సంఘము చాలా భయంకరమైన దాడులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంఘానికి నష్టం కలిగించే దాడులు ఏమిటి అంటే అబద్ధ బోధ, దుర్బోధ సంఘానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఆదిమ సంఘానికి శ్రమలు ఎక్కువైనప్పుడు, హింసలు వచ్చినప్పుడు వారు చెదరిపోయారు. చెదరిపోయిన వారు దేవుని సువార్తను ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. అంటే సంఘానికి హింస ఎక్కువైనప్పుడు సంఘం విస్తరించింది. మనుషులు చేసే దాడులు సంఘానికి నష్టం కలిగించవు. అయితే అబద్ధ బోధ, దుర్బోధతో సంఘం మీద దాడి చేసినప్పుడు ఆ దుర్బోధ వలన సంఘానికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆదిమ సంఘ కాలములోనే కొంతమంది దుర్బోధ వైపు ఆకర్షించబడి విశ్వాస భ్రష్టులయ్యారు. ఇలాగున జరుగుతుందనే విషయం దేవుడు ముందుగానే హెచ్చరించాడు. యేసు ప్రభు వారు శరీరధారి ఉన్న దినాల్లోనే శిష్యులతో ఏకాంతముగా మాట్లాడుతూ దుర్బోధ గురించి వారిని హెచ్చరించారు. పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. అయితే ప్రభు ఏ పులిపిండి గురించి మాట్లాడుతున్నారు? దుర్బోధ. పులిపిండి కొంచెమే అయినా ముద్దంతటిని పాడు చేసేస్తుంది. మనము కడవరి దినాలలో ఉన్నాం. ఈ అంత్యకాలములో సాతాను సంఘం మీద దాడి చేయడానికి వాడు ఎంచుకున్న ఆయుధము దుర్బోధ. ఈ దుర్బోధకులు ఎలాగున ఉంటారు? గొర్రె చర్మమును ధరించుకొని అంతరంగములో తోడేలు స్వభావంతో ఉంటారు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, అంతరంగాన్ని చూడలేరు. కనుక ఆ గొర్రె చర్మాన్ని చూచి మనలాంటి గొర్రె కదా అని చెప్పి ఆ గొర్రెను ఆహ్వానిస్తారు. తోడేలు స్వభావంతో ఉన్నటువంటి గొర్రె చర్మము తొడుక్కున్న ఆ యొక్క తోడేలు సంఘాన్ని పాడు చేసేస్తుంది. అనేక మంది రకరకాలైన బోధలు చేస్తున్నారు. అందరూ ఉపయోగిస్తున్న బైబిల్ ఒకటే, లేఖనాలు ఒకటే, కానీ అర్థాలు మారిపోతున్నాయి, వ్యాఖ్యానాలు మారిపోతున్నాయి. దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశంతో కాకుండా సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు సంఘానికి బోధిస్తున్నారు. చాలామంది కలవరపడుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో మిడిమిడి జ్ఞానంతో ఉన్న వారికి అర్థం కావటం లేదు. సంఘానికి వాక్య జ్ఞానము చాలా అవసరం. అజ్ఞానులుగా ఉండకూడదు. వాక్యం విషయంలో సత్యాన్ని గూర్చినటువంటి జ్ఞానము సంఘానికి లేకపోతే
సంఘానికి చాలా నష్టం జరుగుతుంది. అవ్వ దగ్గరికి సాతాను వచ్చి తనకు మంచి జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. మీరు చావనే చావరు. చూసారా? ఈ మాట వారికి నచ్చిందా లేదా? నచ్చింది. మీకేమీ కాదు, మీరు ఎలాగున్నా దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు అంటే వినేవారికి అనుకూలంగా ఉంటుందా లేదా? ఉంటుంది. ఈ పండు తిన్నా నీవు చావవు అనే మాట అవ్వమ్మకు అనుకూలంగా ఉంది. దేవుని మాటను విశ్వసించకుండా సాతాను మాటను విశ్వసించింది. కారణం ఏమిటంటే ఆ మాట తనకి నచ్చింది. నీకేది నచ్చితే అది బోధించేవాడు సాతాను. దేవుడు కోరుకున్నట్టుగా బోధించేవాడు పరిశుద్ధాత్ముడు. ఎటువంటి వాక్యాన్ని వింటున్నాం? మనం వింటుంది సత్యమా కాదా? వాక్యానుసారమా కాదా? లేఖనానుసారమా కాదా? ఎంతమంది గ్రహిస్తున్నారు? చెప్పే వ్యక్తికి పేరుంటే చాలు, వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటున్నారు సమాజం. బెరయలో ఉన్నవారు పౌలు శీలలు చెప్పిన మాటలు, చేసిన ప్రసంగం లేఖనానుసారమా కాదా అని వారి లేఖనములను పరిశోధించారు. బోధ అన్నది ఎలా ఉండాలి తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుంచి, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతటి తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదకును గాని తాను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. తనంతటి తానే బోధించేవాడు దేవుని ఆత్మ మీద ఆధారపడడు, దేవుని దగ్గర విచారించడు, దేవుని పాదాల యొద్ద నేర్చుకునే మనస్సు ఆ వ్యక్తికి ఉండదు. ఎవరైనా ప్రసంగం చేస్తుంటే అది వాక్చాతుర్యమా లేక వాక్శక్త అనే విషయాన్ని సంఘం గమనించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా లేకపోతే సొంత జ్ఞానంతో వారు బోధిస్తున్నారా? యేసు ప్రభు అన్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నారు. తండ్రి ఏమి చెప్పమని ఆజ్ఞాపించాడో అదే యేసు ప్రభు వారు బోధించారు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నారు ప్రభు. ఈరోజు కొంతమంది బోధించే బోధ ఎలాగుందో తెలుసా? యేసు ప్రభువుకి వారు దూరంగా ఉండి బోధిస్తున్నారు. ప్రభువుతో వారికి వ్యక్తిగత సంబంధము లేదు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు కూడా బోధకులే, కానీ వారు బోధించే బోధ దేవుని యొద్ద నుండి వచ్చినది మాత్రము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు తాను ఏది బోధించినా దేవుడు చెప్పిందే బోధిస్తాడు, దేవుడు చెప్పంది బోధించడు. మన బోధకుడు ఒకరే, ఆయన యేసు ప్రభు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు చెప్పిన బోధలోంచి తీసుకొని మనకు బోధిస్తాడు, కానీ ఆ ప్రభు బోధకు వేరుగా ఆయన ఏది కూడా బోధించడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనములు,
వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు. దుర్బోధ గురించి యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు తదనంతరము అపోస్తులు కూడా సంఘాన్ని మాటి మాటికి ఖండిస్తూ వచ్చారు. కొన్ని పత్రికల యొక్క ఉద్దేశం ఏమిటంటే దుర్బోధను ఖండించడానికే, సత్యాన్ని స్థాపించారు. కానీ ఇప్పుడు అపవాది వచ్చి దుర్బోధతో సంఘం మీద దాడి చేస్తున్నాడు. కనుకనే ఆనాడు అపోస్తులు ఈ దుర్బోధ విషయంలో చాలా మెలకు కలిగి ఉండి జీవించినంత కాలము కూడా ఈ యొక్క దుర్బోధన విషయంలోనే సంఘాన్ని హెచ్చరిస్తూ వచ్చారు. దుర్బోధకులు ఏమంటారు? పరలోకము నుండి దూత వచ్చి నాతో మాట్లాడాడు, నాకు ఈ ప్రత్యక్షత వచ్చింది, యేసు ప్రభు ఆ దూత నా యొద్దకు పంపించాడు, కనుకనే ఇదిగో ఈ విషయాలన్నీ మీతో నేను తెలియపరుస్తున్నాను అంటాడు. ఇటువంటి వారు ఉంటారు కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో వ్రాయించాడు, మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను పరలోకం నుండి దూత దిగి వచ్చి చెప్పినా మీరు నమ్మవద్దు. సాతాను వెలుగు దూత వేషం వేసుకుంటాడు కదా, ఇప్పుడు కనిపించే దూత పరలోకం దిగి వచ్చాడు అనుకుంటావు నువ్వు, కానీ వాడు ఎవడు? సాతాను. యేసు ప్రభు చెప్పిన బోధకు, అపోస్తులు చెప్పిన బోధకు వ్యతిరేకముగా దూరముగా ఉన్నటువంటి ఏ బోధ అయినా అది సాతాను వల్ల వచ్చిన బోధే కానీ దేవుని ద్వారా వచ్చిన బోధ మాత్రము కాదు. అంచె దినాలలో చాలా మందికి ఏ చెవులు ఉంటాయట? దురద చెవులు. వారికి కావలసింది సత్యము కాదు, వారి దురాశలకు అనుకూలంగా బోధ ఉండాలి. ఈ శరీరంతో నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, కృప విస్తరిస్తూనే ఉంటుంది, నీ ఆత్మ పవిత్రమైందే కాబట్టి శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది కాబట్టి శరీరంతో ఎంజాయ్ చేస్తూ ఉండు, ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు పాపములు చేసినా పర్వాలేదు అని ఎవరైనా బోధించారనుకోండి, ఎంతమందికి ఆ బోధ అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు అలా జీవించేవాడు రక్షణను కోల్పోతాడా లేదా? కోల్పోతాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు, ఎందుకంటే పరిశుద్ధముగా జీవించడానికి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృపను బట్టి మనము రక్షించబడుచున్నాం. ఇది సత్యం. కానీ సాతాను ఏ బోధ తీసుకొచ్చాడో తెలుసా? సున్నతిని కూడా ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని కూడా పాటించాలి. ఇప్పుడు వినేవారికి ఈ మాటలు ఎలాగున్నాయి? ఈ ఆచారాలు పాటించడము లేక ఈ సాంప్రదాయాలని ఆచరించడము అన్నది ఏది గొప్ప అనుకుంటున్నారు. సున్నతి వల్ల ప్రయోజనము లేదు అన్నాడు పౌలు. నిజమైన సున్నతి హృదయ సంబంధమైనదే, అది ఛాయ, నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత ఛాయతో మనకేమి పని? ప్రేమన సహోదరులారా, యేసు క్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక దేవదూత అనే దుర్బోధ. యేసు ప్రభు వారు దేవుడు కాదు,
ఆయన కేవలం ఒక ప్రవక్త అనే దుర్బోధ. యేసు ప్రభు వారు దేవుడు కాదు. ఆయన మనలాంటి ఒక మనిషి. మనము ఎలాగునైతే దేవుని కుమారులమో ఆయన కూడా అలాగనే దేవుని కుమారుడు అనే దుర్బోధ. ప్రియమైన సహోదరులారా, లేఖనాలను ఎరిగిన వారు ఎవరైనా కూడా ఈ బోధను గ్రహించగలుగుతారా లేదా? సులువుగా గ్రహించేస్తారు. యేసు ప్రభు ఎవరు? అదృశ్యుడైన దేవుని స్వరూపం. యేసు ప్రభు వారు శరీరధారియే రాలేదు అట. ఆయన ఆరాధించకూడదట. ఎవరిని ఆరాధించాలట? తండ్రినే ఆరాధించాలి, యెహోవానే ఆరాధించాలి అంటున్నారు. ఇప్పుడు యూదులకి మనకి తేడా ఏముంది చెప్పండి? యేసు ప్రభువుని విశ్వసించకపోతే రక్షణ ఉందా? లేదు. ఇప్పుడు నువ్వు యెహోవానే ఆరాధించాలి, యేసు ప్రభుని ఆరాధించకూడదని ఎవరైనా నీకు బోధ చేస్తే ఆ బోధ వల్ల నువ్వేం కోల్పోతున్నావు? రక్షణ కోల్పోతున్నావు. నిజమే కదా? తండ్రి కదా గొప్పోడు, తండ్రిని కదా ఆరాధించాలి. ఈ మాట వినటానికి బాగుంది, కానీ ఒక సత్యం తెలుసుకో, తండ్రితో సమానుడు యేసు ప్రభువారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తులో నివసిస్తూ ఉంది. ప్రభువే చెప్పారు, దేవుని చూడాలనుకుంటున్నావా? నన్ను చూడు. తండ్రిని చూడాలనుకుంటున్నావా? నన్ను చూడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. దాని అర్థం ఏంటి? నేను తండ్రితో సమానుడును. కొంతమంది అంటారు, యేసు ప్రభు తాను దేవుని ఎప్పుడైనా చెప్పుకున్నాడా? మరి యూదులు ఎందుకు సిలువ వేశారు? మనుషుడే ఉండి దేవునితో సమానుడుగా ఎంచుకునిచున్నాడనే కదా సిలువ వేశారు. ప్రధాన యాజకుడు తన వస్త్రం ఎందుకు చింపేసుకున్నాడు? ఇది దైవదోషులని వారు ఎందుకు కేకలు వేశారు? యేసు ప్రభు పలికిన మాటలోని అంతరార్థము వారికి అర్థమయ్యింది, తెలిసింది. అందుకే దైవదోషులని చెప్పి వారు సిలువ వేశారు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనములు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకంలోనికి వచ్చేసారు. ఎప్పుడు వచ్చేసారు? ఆదిమ సంఘ కాలంలోనే వచ్చేసారు. గలతీ సంఘాన్ని గురించి పౌలు రాస్తాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. గలతీ సంఘములో కొంతమంది చాలా సులువుగా దుర్బోధ వైపు మరలిపోయారు. పౌలుకి ఆశ్చర్యం వేసింది, ఇంత త్వరగా మీరు ఎలాగున డైవర్ట్ అయిపోయారు. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా మీరు వినవద్దు అన్నాడు.
సత్యానికి పునాది ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకటనియో చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. సత్యానికి పునాది ఏమిటో తెలుసా? యేసే క్రీస్తై ఉన్నాడు. యేసే దేవుని కుమారుడై ఉన్నాడు. యేసే అదృశ్యుడైన దేవుని స్వరూపి అయి ఉన్నాడు. యేసే అభిషిక్తుడు. ఇది సత్యానికి పునాది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్లో లక్షల మంది, కోట్ల మంది దుర్బోధ వైపు మరలిపోయారు. దుర్బోధ, దానికి సంబంధించిన వ్యవస్థలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వీళ్ళందరూ టార్గెట్ ఎవరో తెలుసా? యేసు ప్రభువే. వీటన్నిటి గురి ఏమిటి అంటే, యేసు ప్రభు వారు దేవుడు కాదు, ఆయన అభిషక్తుడు కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన శరీరధారి భూమి మీదకి రాలేదు, ఆయన తండ్రితో సమానుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దూత, ఆయన మనలాంటి ఒక మనిషి. ఇవి వీళ్ళ యొక్క టీచింగ్స్. కొన్ని కోట్ల మంది ఆల్రెడీ దుర్బోధ వైపు మరలిపోయి విశ్వాస భ్రష్టులైపోయారు. ఆనాడు ప్రజలు ఉన్నటువంటి అవగాహన ఏంటి యేసు ప్రభు మీద? ఈయన ఏలియా, ఇర్మియా, ప్రవక్తల్లో ఒకడు, యోహాను అనుకుంటున్నారు. కానీ ఆయన క్రీస్తు అనే విషయము మాత్రము చాలామందికి తెలియకపోవటం వల్ల వారు ఎన్ని స్వస్థతలు పొందుకున్నా వారికి రక్షణ మాత్రము లేదు. ఇప్పుడు శిష్యుల ప్రభు అడిగారు, మీరేమనుకుంటున్నారు? నీవు క్రీస్తువి, యు ఆర్ అనాయింటెడ్, నీవు అభిషిక్తుడివి, ఈ లోకానికి రావాల్సిన అభిషిక్తుడివి నీవే, మెస్సయ్యవు నీవే, ప్రవక్తలు ప్రవచించిన ఆ అభిషిక్తుడివి నీవే, నీవు దేవుని కుమారుడివి అన్నారు. ప్రభు ఏమన్నారు? నీవు ధన్యుడువు, యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే ఈ సత్యము నీకు తెలిసింది. ఈ సత్యాన్ని ఎవరు బయలుపరిచారు? తండ్రి బయలుపరిచాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తగ్గించేటువంటి ఏ బోధ అయినా అది మనుషుల వల్ల కలిగింది. మరి ఎక్కువగా సాతాను బోధ, అది దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ మాత్రము కాదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పరిశీలన చేసుకోవాలి. నీవు ధన్యుడువు, ఈ యొక్క బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏమిటి ఆ బండ? యేసే క్రీస్తు అనే సత్యమే ఆ బండ. ఈరోజు మనమందరము ఆ సత్యం మీద కట్టబడ్డాం. ఈ సంఘం నుంచి నిన్ను తన వైపు లాక్కోవాలని సాతాను దుర్బోధతో నీ దగ్గరికి వస్తాడు. ఈ లోక దురాశలతో నింపబడి దొరద చెవులతో నీవు ఉన్నావనుకో, ఫస్ట్ నీకు అనుకూలంగా బోధిస్తాడు, నేను ఆకర్షిస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు, అసత్యంలోకి నడిపించేస్తాడు, నరకానికి పాత్రునిగా చేసేస్తాడు. రక్షణ పోగొట్టేసుకుంటావు, పరలోకాన్ని పోగొట్టేసుకుంటావు, విశ్వాస భ్రష్టులుగా ఈ భూమి మీద జీవిస్తావు. అలా మనం ఉండకూడదు. యూదా పత్రిక 3వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను.
మనందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమే మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. అందరికీ సత్యాన్ని దేవుడు ఒకేసారి అనుగ్రహించాడు, బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఈ సత్యానికి మించి మరొక సత్యము లేదు. మరలా దేవుడు నాతో మాట్లాడాడంటే అది అబద్ధం. ఆల్రెడీ అందరికీ ఒక్కసారే దేవుడు తన సత్యాన్ని ప్రత్యక్షపరిచాడు. దొంగ అపోస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల విషయంలో సంఘము మౌనముగా ఉండకూడదు, సహించుకోకూడదు. రోషము పౌరుషముతో అటువంటి వారిని ఎదిరించాలి. కడవరి దినములలో అబద్ధ బోధకులు, వేషధారులు, దయ్యముల ఆత్మ కలిగి, మోసపరిచే ఆత్మ కలిగి వారి బోధన వలన చాలామందిని నాశనం చేస్తారు. చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారు. కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము జాగ్రత్తగా ఉంటూ అనేక మందిని మనం సత్యంలోకి నడిపించాలి, అసత్యాన్ని ఎదిరించాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.